ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కలిపే చోట ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటైన సంగమేశ్వర ఆలయ జలమయమైంది. కృష్ణానది పరివాహక ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు భారీగా శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. శ్రీశైల జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో నంద్యాల జిల్లా సప్తనది క్షేత్రం సంగమేశ్వర ఆలయంలోని వేపదారు శివలింగానికి కృష్ణా జలాలు తాకాయి. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ సంగమేశ్వరునికి చివరిగా ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మకు హారతి ఇచ్చి చీర సారే సమర్పించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సప్తనదులు కలిసే చోట సంగమేశ్వర ఆలయం ఉంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో 2 రోజుల్లో సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునుగుతుందని ఆలయ పురోహితులు తెలిపారు. పాండవులు వనవాస సమయంలో ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి వేపదారులు శివలింగాన్ని స్వయాన ధర్మరాజు ప్రతిష్ఠించాడు. భీముడు ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించడానికి కాశీకి వెళ్లి శివలింగాన్ని ముహూర్తాన సమయానికి తేలేకపోవడంతో ధర్మరాజు ఒక వేప చెట్టును నరికి శివలింగంగా పూజలు నిర్వహించారట. భీముడు తెచ్చిన శివలింగం కూడా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది.